ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన హామీలపై మాజీ సీఎం జగన్ విమర్శలు కురిపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై ఇంతటి బరి తెగింప అంటూ ట్వీట్ చేశారు. తల్లికి వందనం డబ్బులను వచ్చే ఏడాది నుంచి అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని చంద్రబాబు చెప్పారని, ఇప్పుడేమో ఏడాది తర్వాత అంటున్నారని మండిపడ్డారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై ఇంతటి తేలికతనమా అంటూ జగన్ ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకుంటారా అని నిలదీశారు. లక్షల మంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన హామీలపై మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై ఇంతటి బరి తెగింప అంటూ ట్వీట్ చేశారు. తల్లికి వందనం డబ్బులను వచ్చేడాది నుంచి అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని చంద్రబాబు చెప్పారని, ఇప్పుడేమో ఏడాది తర్వాత అంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై ఇంతటి తేలికతనమా అంటూ జగన్ ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకుంటారా అని నిలదీశారు. లక్షల మంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, థ్యాంక్ యూ శ్రీదేవి. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 6 నెలలు కావస్తున్నా కూడా ఏదైతే ఇచ్చిన హామీలైతే పొంగలేకి తొక్కారని ఇటీవల కాలంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అన్నారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఏది ఏమైనప్పటికీ కూడా గతంలో అమ్మఒడి అనే పథకము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తానే ఒక నెల వ్యవధిలోనే ఆయన తల్లి ఖాతాలలో వచ్చేసి అమ్మఒడి పథకం అయితే చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే ఏది ఏమైనప్పటికీ గాను కడప జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తల్లికి వందనం ఏదైతే ఉందో అది తుంగలోకి తొక్కారని కూడా అనుకోవచ్చు. మొత్తానికి చూస్తే ఏది ఏమైనప్పటికీ తల్లికి వందనం చెప్పినట్టే అధికారంలోకి వస్తానే నెల లోపలే వేస్తామనుకున్న చెప్పిన చంద్రబాబు ఇప్పుడు 6 మాసాలు అవుతున్నా కూడా ఆయన ఈ యొక్క కార్యక్రమం పైన ఏమాత్రం దృష్టి పెట్టలేదని, అదే విధంగా చూస్తే ఏదైతే మనకి తల్లికి వందనం అయితే చెప్పారైతే అది ఏమాత్రమో చేయలేదని కూడా జగన్మోహన్ రెడ్డి అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.